అసలేం వినిపించట్లేదు. చూస్తే బెటర్. సూర్య నిద్రపోతున్నాడు. చంద్ర రూమ్కి వెళ్తే మ్యాటర్ తెలియచ్చు. ఎస్, ఆగో, అన్నయ్య రూమ్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? నిన్నే అడుగుతున్నా. ఏంటి షౌట్ చేస్తున్నావా? ఇలా దబాయించి ఎస్కేప్ అవుతామని చూడకు. చెప్పు, అన్నయ్య రూమ్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? స్టమక్ పెయిన్ హెవీగా ఉంటే ఉంటే మా అమ్మ నిద్రపోతుంది. పోతే జస్ట్ అలా కాస్త వాక్ చేస్తే ఫ్రెష్ గా రిలీఫ్ గా ఉంటుందని బయటకు వచ్చాను. తర్వాత అలా బయటకు వచ్చానో లేదో పెయిన్ ఎక్కువైంది. కింద పడిపోతానేమో అని భయం వేసింది. నువ్విక్కడ లేవు. సూర్యని పిలిచి పట్టుకోమందామనుకుంటే పాపం తను నిద్రపోతున్నాడు కదా అని. కథలు బాగా అల్లుతున్నావు. కథలేంటి కథలు? నాన్ సెన్స్. హలో, మాకు కాస్త సెన్స్ ఉంది. నువ్వు నీ రూమ్లో నుంచి రావటం, అన్నయ్య రూమ్ వరకు ఎలాంటి పెయిన్ ఫీల్ లేకుండా నువ్వు నడవటం నేను చూశాను. అప్పటి వరకు లేని పెయిన్ నన్ను చూడగానే స్టార్ట్ అయిందా? షట్ అప్. పెయిన్ గా ఉంటే గబగబా వెళ్ళి వీల్ చైర్ తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లకుండా ఆర్గ్యూ చేస్తావేంటి? ఆర్గ్యూ? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? లుక్ చంద్ర, నేను ఒక పక్క పెయిన్ తో సఫర్ అవుతుంటే సాడిస్ట్ లా బిహేవ్ చేస్తావేంటి? గో అండ్ బ్రింగ్ మై వీల్ చైర్. కానీ ఎంతకాలం కవర్ చేస్తావో వచ్చాయి.
ఏంటిది? హెల్ప్ చేస్తున్నాను. నేను అడిగానా? నువ్వు అడిగావని కాదు, నీ మీద ఇష్టంతో చేశాను. నిజం శామ్, నువ్వు కష్టపడుతుంటే నా కష్టం అనిపించి బాధేసి నా బాధను పోగొట్టుకోవడానికి చేశాను. సూర్య, ఓవర్ యాక్షన్ ఆపుతావా? మంచికి పోతే చెడు ఎదురవటం అంటే ఇదే. నువ్వు నాకు చేసిన మంచి చాలు. అది కాదు శామ్. నో, ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్, ఓకే? అది కాదు శామ్. నువ్వేమో ఫేర్గా సన్నగా నాజుగ్గా ఉంటావు. అలాంటి నువ్వు ఈ సోఫాలు అవి జరపలేవు కదా, బరువుగా ఉంటాయి. అసలేమో నా మధ్య నీకు తలకి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆ సోఫా నెడుతూ పడి కాళ్ళు కీళ్ళు నొప్పుడితే నాకేం కాదు. అయినా ఈ రూమ్ ఊడ్చినంత మాత్రాన ఎవరూ మంచాన పడరు. సో డోంట్ డూ దిస్, ఓకే? అయినా ఈ సోఫాని కూడా జరపలేనంత వీక్ నేనేం కాదు. హ? నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. ఆహా, నువ్వు స్ట్రాంగ్గానే ఉన్నావు. సోఫానే చాలా వెయిట్ ఎక్కువ ఉన్నట్టుంది. హే, నవ్వుతావేంటి? ఐ కెన్ డూ ఇట్. శామ్, చెప్పాను కదా నీ వల్ల కాదని. లెట్ మీ హెల్ప్ యూ. సూర్య, దిస్ ఇస్ నాట్ రైట్. ఇది నా బేబీకి ఈ సమంతకి మధ్యన ఛాలెంజ్. సో సూర్య, సమంతకి ఈ రకంగా నువ్వు హెల్ప్ చేయడం తప్పు. హే సమంత, నా బేబీ ముందు అంత గొప్పగా ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఇలా సూర్య హెల్ప్ తీసుకోవడం కరెక్టా? ఇంతకంటే ఛాలెంజ్ నుంచి విత్డ్రా అవుతున్నానని, ఈ ఇంటికి లక్ష్మీదేవి నువ్వే అని వచ్చి నా బేబీతో చెప్పొచ్చు కదా. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్తున్నది కరెక్టే కదా. నాకెవరి హెల్ప్ అవసరం లేదు. నేనెవరిని హెల్ప్ అడగలేదు. మరి సూర్య చేస్తుందేంటి? సూర్య, ఎందుకు నన్ను ఇలా మాట్లాడిపిస్తున్నావు? ప్లీజ్ గో ఫ్రమ్ హియర్. వావ్, ఫ్యాంటాస్టిక్ ఫోజ్. సూర్య, నేను ఇక్కడి నుంచి వెళ్ళమన్నానా? అంటే నువ్వు మళ్ళీ పడితే నీ తలకి దెబ్బ తగిలి. తల 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 నా తలకాయ, నా తలకేం కాదు. ప్లీజ్ గో. సరే. ఈ రోజు నువ్వు ఈ సారీ కట్టుకోవాలని గ్రాండ్ ఫాదర్ కోరిక అనుకుంటామమ్మా. ఇవాళ నువ్వు ఈ సారీ కట్టుకో అమ్మమ్మా.